హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సనీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ ఎనాలజీ. సేమ్ ఎనాలజీ అంటున్నారు. ఎనాలజీ అంటే ఏం చెప్పాను? ఫస్ట్ రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ని నెక్స్ట్ రెండింటి మధ్య అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏముంది? కాఫ్, థ్రోట్. ఆస్తమా అంటే ఏమొస్తుంది? కాఫ్కి థ్రోట్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్ వస్తే కదా దగ్గు వస్తుంది. ఆస్మా అనేది ఎందుకు వస్తుంది? చూడండి, కిడ్నీ, లంగ్స్, హెడ్ అండ్ లివర్. సో వీటిల్లో దేనికి ఆస్మా అనే డిసీజ్ వస్తుంది చెప్పండి? ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. లంగ్స్ అంటే ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వ్యాధి ఆస్తమా అన్నమాట. అంటే ఆవేశం వస్తుంది కదా అది. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఇప్పుడు క్వశ్చన్ అనేది ఎలా అడుగుతున్నారు అంటే డిసీజెస్, డిఫరెంట్ డిసీజెస్ అనేవి తెలుసుకోవాలి. అంటే ఏ పార్ట్కి, మన బాడీలో ఏ పార్ట్కి ఎలాంటి డిసీజ్ వస్తుంది అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే విటమిన్స్ ఉంటాయి కదా, విటమిన్ ఏ, విటమిన్ బి ఇలా ఉంటాయి కదా. సో విటమిన్ ఏకి సంబంధించిన వ్యాధులు ఏమున్నాయి, డిసీజెస్ ఏమున్నాయి, ఇలాంటివి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏమవుతుంది? లంగ్స్. ఆస్మా అనేది లంగ్స్కి వస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆప్షన్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.